హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందండి. మీలో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాసులోకి వెళ్ళిపోదాం. క్రింది గ్రహాలలో ఏ గ్రహం సూర్యమండలంలో 9 గ్రహాల నుండి తీసివేయబడినది? క్రింది గ్రహాలలో ఏ గ్రహం సూర్యమండలంలో 9 గ్రహాల నుండి తీసివేయబడినది? రైట్ ఆన్సర్ ఇస్ ప్లూటో. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంటు ఉభయ సభలు కలిసి కూర్చున్నప్పుడు ఎవరు అధ్యక్షత వహిస్తారు? పార్లమెంటు ఉభయ సభలు కలిసి కూర్చున్నప్పుడు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతి, ఆప్షన్ బి భారత ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి లోక్సభ స్పీకర్, ఆప్షన్ డి ప్రధానమంత్రి. ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతి, ఆప్షన్ బి భారత ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి లోక్సభ స్పీకర్, ఆప్షన్ డి ప్రధానమంత్రి. పార్లమెంటు ఉభయ సభలు కలిసి కూర్చున్నప్పుడు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకర్. పార్లమెంట్ ఉభయ సభలు కలిసి కూర్చున్నప్పుడు లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో మన దేశంలో అతి ప్రాచీన ముడి చమురు శుద్ధిపరిచే కర్మాగారం ఏది? క్రింది వాటిలో మన దేశంలో అతి ప్రాచీన ముడి చమురును శుద్ధిపరిచే కర్మాగారం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బాంబే హై, ఆప్షన్ బి మధుర, ఆప్షన్ సి డింగ్బోయ్, ఆప్షన్ డి అంకలేశ్వర్. ఆప్షన్ ఏ బాంబే హై, ఆప్షన్ బి మధుర, ఆప్షన్ సి డింగ్బోయ్, ఆప్షన్ డి అంకలేశ్వర్. క్రింది వాటిలో మన దేశంలో అతి ప్రాచీన ముడి చమురును శుద్ధిపరిచే కర్మాగారం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి
డింగ్ బాయ్. ఆప్షన్స్ డింగ్ బాయ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఒకదాని తీవ్రతను గుర్తించడానికి డెసిబెల్ ఒక యూనిట్. క్రింది వానిలో ఒకదాని తీవ్రతను గుర్తించడానికి డెసిబెల్ ఒక యూనిట్. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కాంతి. ఆప్షన్ బి ఉష్ణం. ఆప్షన్ సి శబ్దం. ఆప్షన్ డి వికిరణము. ఆప్షన్ ఏ కాంతి. ఆప్షన్ బి ఉష్ణం. ఆప్షన్ సి శబ్దం. ఆప్షన్ డి వికిరణము. కింది వాటిలో ఒకదాని తీవ్రతను గుర్తించడానికి డెసిబెల్ ఒక యూనిట్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి శబ్దం. ఆప్షన్ సి శబ్దం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వారసత్వానికి బేసిక్ యూనిట్ ఏది? క్రింది వాటిలో వారసత్వానికి బేసిక్ యూనిట్ ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జీనోమ్. ఆప్షన్ బి క్రోమోజోమ్. ఆప్షన్ సి జీన్. ఆప్షన్ డి జెనెటిక్ కోడ్. ఆప్షన్ ఏ జీనోమ్. ఆప్షన్ బి క్రోమోజోమ్. ఆప్షన్ సి జీన్. ఆప్షన్ డి జెనెటిక్ కోడ్. క్రింది వాటిలో వారసత్వానికి బేసిక్ యూనిట్ ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జీన్. ఆప్షన్ సి జీన్. నెక్స్ట్ క్వశ్చన్. వానాకాలంలో చెక్క తలుపులు కిటికీలు ఉబ్బుతాయి ఎందుకంటే అవి తేమను పీడిస్తాయి. అందుకు కారణం. వానాకాలంలో చెక్కలు ఉబ్బుతాయి. చెక్క తలుపులు కిటికీలు ఉబ్బుతాయి ఎందుకంటే అవి తేమను పీలుస్తాయి. అందుకు కారణం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇంబిబిషన్. ఇంబిబిషన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్. కాంతి సంవత్సరం దేనికి యూనిట్? కాంతి సంవత్సరం దేనికి యూనిట్? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కాలం, ఆప్షన్ బి దూరం, ఆప్షన్ సి కాంతి వేగం, ఆప్షన్ డి కాంతి తీవ్రత. ఆప్షన్ ఏ కాలం, ఆప్షన్ బి దూరం, ఆప్షన్ సి కాంతి వేగం, ఆప్షన్ డి కాంతి తీవ్రత. కాంతి సంవత్సరం దేనికి యూనిట్? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి దూరం. ఆప్షన్ బి దూరం. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యకాంతి నుండి లభ్యమయ్యే విటమిన్. సూర్యకాంతి నుండి లభ్యమయ్యే విటమిన్. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఆప్షన్ బి డి, ఆప్షన్ సి బి, ఆప్షన్ డి సి. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి డి, ఆప్షన్ సి బి, ఆప్షన్ డి సి. సూర్యకాంతి నుండి లభ్యమయ్యే విటమిన్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి డి విటమిన్. డి విటమిన్ సూర్యకాంతి నుండి మనకి లభ్యమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కాంతి శక్తిని ఫోటోసెల్ ఏ విధంగా మారుస్తుంది? కాంతి శక్తిని ఫోటోసెల్ ఏ విధంగా మారుస్తుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ రసాయన శక్తి, ఆప్షన్ బి విద్యుత్ శక్తి, ఆప్షన్ సి ఉష్ణ శక్తి, ఆప్షన్ డి యంత్ర శక్తి. ఆప్షన్ ఏ విద్యుత్ శక్తి, ఆప్షన్ బి ఉష్ణ శక్తి, ఆప్షన్ సి యంత్ర శక్తి. కాంతి శక్తిని ఫోటోసెల్ ఏ విధంగా మారుస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి విద్యుత్ శక్తి. ఆప్షన్ బి విద్యుత్ శక్తి. నెక్స్ట్ క్వశ్చన్. భూకంపం మూలంగా ఏర్పడే తరంగాలను ఏమంటారు? భూకంపం మూలంగా ఏర్పడే తరంగాలను ఏమంటారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ సిస్మిక్ తరంగాలు, ఆప్షన్ బి అఘాత తరంగాలు, ఆప్షన్ సి ఇన్ఫోసిస్ తరంగాలు,
ఆప్షన్ బి భూకంప తరంగాలు. భూకంపం మూలంగా ఏర్పడే తరంగాలను ఏమంటారంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సిస్మిక్ తరంగాలు. ఆప్షన్ ఏ సిస్మిక్ తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలలో నదిలోనికి నీరు ప్రవహించడానికి కారణమైన శక్తి. క్రింది వాటిలో నదుల్లోనికి నీరు ప్రవహించడానికి కారణమైన శక్తి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ రాపిడి మూలకం ఏర్పడే శక్తి. ఆప్షన్ బి భూశక్తి. ఆప్షన్ సి భూమాన్య శక్తి. ఆప్షన్ బి అయస్కాంత శక్తి. క్రింది వాటిలలో నదిలోనికి నీరు ప్రవహించడానికి కారణమైన శక్తి. రైట్ ఆన్సర్ ఇస్ భూమి ఆకర్షణ శక్తి. భూమాకర్షణ శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ లో అద్భుతమైన స్మృతి చిహ్నం చార్మినార్ను ఎవరు కట్టారు? హైదరాబాద్ లో అద్భుతమైన స్మృతి చిహ్నం చార్మినార్ని ఎవరు కట్టారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మొఘలులు. ఆప్షన్ బి అసాఫ్ జాహీలు. ఆప్షన్ సి కుతుబ్ షాహీలు. ఆప్షన్ డి బహమానీలు. ఆప్షన్ ఏ మొఘలులు. ఆప్షన్ బి అసాఫ్ జాహీలు. ఆప్షన్ సి కుతుబ్ షాహీలు. ఆప్షన్ డి బహమానీలు. హైదరాబాద్ లో అద్భుతమైన స్మృతి చిహ్నం చార్మినార్ను ఎవరు కట్టారంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కుతుబ్ షాహీలు. ఆప్షన్ సి కుతుబ్ షాహీలు. ఆప్షన్ బి కుతుబ్ షాహీలు. హైదరాబాద్ లో అద్భుతమైన స్మృతి చిహ్నం చార్మినార్ను ఎవరు కట్టించారంటే ఆప్షన్ సి కుతుబ్ షాహీలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1857 తిరుగుబాటులో ప్రథమ హీరోయిన్ అయినది ఎవరు? 1857 తిరుగుబాటులో ప్రథమ హీరోయిన్ అయినది ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఝాన్సీ రాణి. ఆప్షన్ బి కున్వర్ సింగ్. ఆప్షన్ డి మంగల్ పాండే. ఆప్షన్ డి నానా సాహెబ్. ఆప్షన్ ఏ ఝాన్సీ రాణి. ఆప్షన్ బి కున్వర్ సింగ్. ఆప్షన్ సి మంగల్ పాండే. ఆప్షన్ డి నానా సాహెబ్. 1857 తిరుగుబాటులో ప్రథమ హీరోయిన్ అయినది ఎవరు అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మంగల్ పాండే. ఆప్షన్ సి మంగల్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్,
వందే మాతరం ఎవరు రాశారు? వందే మాతరం ఎవరు రాశారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మహమ్మద్ ఇక్బాల్. ఆప్షన్ బి బంకిం చంద్ర చటర్జీ. ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ ఏ మొహమ్మద్ ఇక్బాల్. ఆప్షన్ బి బంకిం చంద్ర చటర్జీ. ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. వందే మాత్రం ఎవరు రాశారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ బి మహాత్మా గాంధీ. ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ డి ఏఓ హూమ్. ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ బి మహాత్మా గాంధీ. ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. వందే మాత్రం ఎవరు రాస్తారంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏఓ హూమ్. ఏఓ హూమ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో గాంధీజీ మొట్టమొదట సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలో గాంధీజీ మొట్టమొదట సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అహ్మదాబాద్. ఆప్షన్ బి చంపారణ్. ఆప్షన్ సి సబర్మతి. ఆప్షన్ డి బార్డోలి. భారతదేశంలో గాంధీజీ మొట్టమొదట సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభించారంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చంపారణ్. నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ సహాయ నికర ఉద్యమానికి ఎందుకు స్వస్తి పలికాడు? మహాత్మా గాంధీ సహాయ నికర ఉద్యమానికి ఎందుకు స్వస్తి పలికాడు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ గాంధీ ఇర్విన్ ఒడంబడిక. ఆప్షన్ బి ప్రభుత్వం ఆయన ప్రతిపాదనను అంగీకరించడం. ఆప్షన్ సి చౌరీ చౌరాలో మోకుమ్మడి దౌర్జన్యం. ఆప్షన్ డి పైవన్నీ. మహాత్మా గాంధీ సహాయ నికర ఉద్యమానికి ఎందుకు స్వస్తి పలికాడంటే చౌరీ చౌరాలో మూకుమ్మడి దౌర్జన్యం కోసం మహాత్మా గాంధీ సహాయ నికర ఉద్యమానికి స్వస్తి పలికాడు. నెక్స్ట్ క్వశ్చన్. వాతావరణంలో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలిగించేది ఏది? వాతావరణంలో
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలిగించేది ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ప్రాణవాయువు, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి బొగ్గు పులుసు వాయువు. ఆప్షన్ ఏ ప్రాణవాయువు, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి బొగ్గు పులుసు వాయువు. వాతావరణంలో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలిగించేది ఏది అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి బొగ్గు పులుసు వాయువు. బొగ్గు పులుసు వాయువు. నెక్స్ట్ క్వశ్చన్. స్వదేశీ స్థాపకులను భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఎవరికి దక్కింది? రైట్ ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్. లైన్ ఆఫ్ ది పంజాబ్ అని ఎవరిని అంటారు? లైన్ ఆఫ్ ది పంజాబ్ అని ఎవరిని అంటారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ లాలా జలపతి రాయ్, ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ సి బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ డి బంకిం చంద్ర చటర్జీ. ఆప్షన్ ఏ లాలా జలపతి రాయ్, ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ సి బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ డి బంకిం చంద్ర చటర్జీ. లైన్ ఆఫ్ ది పంజాబ్ అని ఎవరు అంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లాలా జలపతి రాయ్. లాలా జలపతి రాయ్ని లైన్ ఆఫ్ ది పంజాబ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మొట్టమొదటి ఖచ్చితమైన గెలుపును ఏ యుద్ధంలో పొందారు? భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మొట్టమొదటి ఖచ్చితమైన గెలుపును ఏ యుద్ధంలో పొందారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బాక్సర్ యుద్ధం, ఆప్షన్ డి ప్లాసీ యుద్ధం, ఆప్షన్ డి మూడో పానిపట్టు యుద్ధం, ఆప్షన్ సి హల్దీఘట్ యుద్ధం. ఆప్షన్ ఏ బాక్సర్ యుద్ధం, ఆప్షన్ బి ప్లాసీ యుద్ధం, ఆప్షన్ సి మూడవ పానిపట్టు యుద్ధం, ఆప్షన్ డి హల్దీఘట్ యుద్ధం. భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మొట్టమొదట ఖచ్చితమైన గెలుపును ఏ యుద్ధంలో పొందారు? ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తారని ఒక్కొక్క క్వశ్చన్ 3 times, ఆప్షన్స్ని 2 times
చదవడం జరుగుతుంది. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేస్తారో వారి కామెంట్ని పిన్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మొట్టమొదటి ఖచ్చితమైన గెలుపు ఏ యుద్ధంలో పొందారంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్లాసీ యుద్ధం. ఆప్షన్ బి ప్లాసీ యుద్ధం. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అన్నది మన ఛానల్లో వస్తుంది. సో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.